హలో అండ్ వెల్కమ్ టు బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్. ఫిజికల్ అసెస్మెంట్ ఎలా అవుతుందంటే, ఒక వెయిట్ లాస్ ప్రోగ్రామ్లోకి వెళ్లే ముందు ఇవాళ అనుకుని ఏదో ఆన్లైన్ చూసి సైన్ అప్ చేయడం అదొక్కటే కాదు. ఫిజికల్ అసెస్మెంట్ థరోగా జరగాలి. అంటే మనం ఎక్సర్సైజ్కి ఫిట్గా ఉన్నామా లేదా అని చెప్పి. నాతో పాటు ఐ హ్యావ్ విత్ మీ డాక్టర్ సూర్యవంశీ కోమల్, డాక్టర్ physiotherapist. సూర్యవంశీ కోమల్. అంత అందమైన పేరు ఆవిడ చేతే చెప్పించాం. డాక్టర్ సూర్యవంశీ కోమల్ యాజ్ అ ఫిజియోథెరపిస్ట్ అండ్ ఈ అసెస్మెంట్ ఎక్స్పర్ట్గా ఈ బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్లో ఎక్సర్సైజ్ చేస్తే వీళ్ళు చేయగలుగుతారా లేదా, వీళ్ళకి ఏ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ ఉన్నాయి అండ్ ఏ ఎక్సర్సైజెస్ రికమెండెడ్ చెప్తారు. సో మీ అసెస్మెంట్ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది డాక్టర్ సూర్యవంశీ గారు? సో స్టార్టింగ్ వచ్చేసి వీల్ జస్ట్ ఆస్ దెమ్ డెమోగ్రఫిక్ డీటెయిల్స్ తీసుకుంటాం ఫస్ట్. వాళ్ళు ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి ఏం చేస్తారు, వాట్ కైండ్ ఆఫ్ వర్క్ దే డూ, ఏం పని చేస్తారు, బికాస్ వర్క్ రిలేటెడ్ కూడా వీల్ మేక్అవుట్ ఎలాంటి కండిషన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని తెలుసుకోవచ్చు. ఫ్యూ as ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ హూ వర్క్ ఆన్ ద డెస్క్ లో చాలా సేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి ఎలాంటి వర్క్ స్టేషన్ ఉందో, ఎలాంటి కండిషన్స్ దే కెన్ గెట్ పరించి కూడా మనం తెలుసుకోవచ్చు. వాట్ కైండ్ ఆఫ్ కండిషన్స్ దే కెన్ గెట్. ఇంతవరకు మీకు వస్తున్న ఎన్రోల్మెంట్స్ లో ఎక్కువ ఏ ప్రాబ్లమ్స్ చూస్తున్నారు? యూజువలీ పీపుల్ వచ్చేసి నెక్ పెయిన్ తో, బ్యాక్ పెయిన్ తో ఎక్సర్సైజ్ చేస్తున్నాం బికాస్ వీ హ్యావ్ ఫిట్నెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్ ఆల్సో. సో ఫిట్నెస్ ట్రైనర్స్ ఎవరైతే ఎక్సర్సైజ్ మేనేజ్ చేస్తారో, ఇఫ్ పీపుల్ ఆర్ నాట్ డూయింగ్ ఎక్సర్సైజ్ ప్రాపర్లీ చేయలేకపోతే దే ఆర్ గెటింగ్ వేరే pains వచ్చేసి, వస్తున్నాయి. ఇఫ్ దే ఆర్ నాట్ లోడ్ ప్రాపర్ గా లేకుంటే, ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ద ఎక్సర్సైజ్ ప్రాపర్లీ, అప్పుడు వచ్చేసి పెయిన్స్ వస్తున్నాయి. సో Pains దట్ వస్తున్నాయి. టైమ్ ఐ మేనేజ్ ద అంటే వాళ్ళకి ఏంటి ఆల్టరేషన్స్ చెప్తారా, పెయిన్ తగ్గిస్తారా? ఐ లుక్ ఇన్ టు ఇట్. చూస్తాను ఏదైతే మసిల్ ఇన్స్టెబిలిటీ ఉందా, ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే మొబిలిటీ డిఫికల్టీస్ ఏమైనా ఉంటే చెక్ చేసి మేము విల్ హెల్ప్ దెమ్ అవుట్. ఎక్కువగా మనకి తెలుసండి, మీకు తెలుసు డాక్టర్ కోమలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి, ఐటీ ప్రొఫెషనల్స్ కి, కాల్ సెంటర్స్ లో వర్క్ చేసే వాళ్ళకి గంటలు కూర్చోవాల్సి వస్తుంది. నేను కూడా నోటీస్ చేసింది ఏంటంటే, వరుస పెట్టి గంటలు నేను కూర్చుంటే లేచినప్పుడు బ్యాక్ పెయిన్ వస్తుంది. దానికి కారణం ఏంటంటారు? కుర్చీ బాలేదా, లేకపోతే నా బ్యాక్ బాలేదనా? కుర్చీ బాగాలేదు Okay. కాకుండా ఈవెన్ చైర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎర్గనామికలీ ఫిట్ చైర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. రైట్. ప్రాపర్ బ్యాక్ సపోర్ట్ తో, ఈవెన్ హ్యాండ్ రెస్ట్ తో పాటు కూడా హ్యాండ్ రెస్ట్ ఉండాలి ప్రాపర్ గా, ఈవెన్ లెగ్ రెస్ట్ కూడా. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ బికాస్ మీరు చాలాసేపు కూర్చునేసరికి ఏమవుతుందంటే చాలా వెయిట్ వచ్చేసి మీ స్పైన్ మీద పడుతుంది అనమాట. అవును. అండ్ మోర్ ఓవర్ యూర్ నాట్ మూవింగ్ సో మచ్. సో అప్పుడు ఏమవుతుందంటే మూమెంట్ తక్కువ ఉండేసరికి యువర్ బాడీ ఈజ్ నాట్ మూవింగ్. సో ఆ టైంలో వచ్చేసి యూ విల్ స్టార్ట్ గెటింగ్ సమ్ క్యాచ్ ఆర్ ఇన్స్టెబిలిటీ. మళ్ళీ ఏదైతే మళ్ళీ టైం ఎలా ఉంటుందో వెళ్తూ దెన్ యూ విల్ హ్యావ్ అదర్ పెయిన్స్ ఆల్సో. రైట్. Mostly people who work for a longer period of time, they have neck pain, lower back pain, tailbone pain. So what I suggest is people ఎవరైతే చాలా సేపు కూర్చొని వర్క్ చేస్తారో, they have to look into their workstation also. రైట్. How their workstation is designed, how good is the chair, how properly you're sitting, and moreover you need to check మీరు ఏదైతే ల్యాప్టాప్ అయినా కంప్యూటర్ అయినా చూస్తున్నారు కదా, సో ఏ లెవెల్లో ఉంది. ఇట్ షుడ్ బి టు ద ఐ లెవెల్. You should not move your head పైకి ఉండకూడదు, కిందకి ఉండకూడదు. ఇలా కింద కాకుండా, మీ స్లౌ చేయి కూర్చుని కాకుండా. ఇప్పుడు కాన్షియస్ అయిపోయింది సార్. యా. రైట్. సో యూ నీడ్ టు బి వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. అలా చేస్తూ పాటు కూడా యూ నీడ్ టు ఎవ్రీ అవర్ మేక్ ష్యూర్ ఫర్ 1 hour యూర్ సిట్టింగ్. ఒక గంట కూర్చుంటున్నారు అనుకోండి, అట్లీస్ట్ 5 minutes అయినా 10 minutes అయినా లేచి వాక్, స్ట్రెచ్. దట్ విల్ హెల్ప్ యూ ఇన్ అ లాంగర్ రన్. యా. ఇట్ ఈస్ రికమెండెడ్ టు డూ లైక్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను, Yeah. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్. Yeah. హౌస్ వైఫ్స్ కి టిపికలీ అంటే చాలా పని చేసి అలసిపోతారు, యా బట్ వాళ్ళు ఎప్పుడూ ఫిట్ గా ఉండరు. అంటే అంత పని చేస్తున్న వాళ్ళకి కూడా ఎక్కడో అక్కడ బ్యాక్ పెయిన్, నీ పెయిన్స్ ఇవన్నీ వస్తుంటాయి. అంటే కారణాలు ఏంటండి? సో దిస్ వాట్ హ్యాపన్స్ ఇస్ విత్ ద కైండ్ ఆఫ్ వర్క్ దే డూ. ఏదైతే పని చేస్తారో దే హ్యావ్ టు స్టాండ్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎక్కువ నిలబడి పనిచేసే వాళ్ళకు కూడా ద పెయిన్స్ చాలా వస్తాయి. మనం అనుకుంటాం చాలా పని చేస్తున్నారు, చూసుకుంటున్నారు అనేసి, బట్ స్టిల్ అలా మనకు ఒకటే పొజిషన్లో ఉండి కూడా విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఇష్యూస్ విత్ దట్. సో ఒకటే పొజిషన్ లో ఉండడం అండ్ స్ట్రెచింగ్ చేసుకోకపోవడం, బాడీ మీద శ్రద్ధ లేకపోవడం. సో వెయిట్ గెయిన్ తో కూడా మనకి బాడీ పెయిన్స్ వస్తాయా డాక్టర్ కోమలి? Weight gain has a lot of effect on our body. So what happens is మనము first వచ్చేసి I'll talk about from my perspective, physiotherapy perspective. So it affects on the joint. Okay. Joint మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. మనము ఒకవేళ అనుకోండి మన బాడీ ఇస్ డిజైన్, మన బాడీ ఏదైతే ఉందో ఒక వెయిట్
వెయిట్ ని పట్టి వర్క్ చేసేయడానికి ఉంటది. మనం అనుకోండి మన ప్రాపర్ వెయిట్ కాకుండా మనకు ఒక 1 kg ఎక్కువ ఉంది అనుకోండి, మనం నీ మీద 4 kgs ఎక్కువ వెయిట్ పడుతుంది. సో మనం 5 కిలోలు ఓవర్ వెయిట్ ఉంటే 20 కిలోలు బరువు పడుతుంది మన Yeah. పాప నీస్ మీద. మీ నీస్ మీద ఇంత వెయిట్ పడుతుంది. సో దానికి మనము ఈ నీ సో వాట్ హ్యాపన్స్ ఇస్ నీ వచ్చేసి ఇట్స్ అ వెయిట్ బేరింగ్ జాయింట్. మీరు నిలబడినా కూర్చున్నా ఏదైనా ఉన్నా మీ నీ చాలా వెయిట్ తీసుకుంటుంది, మీ బాడీ వెయిట్. అండ్ ఆల్సో ఒబేసిటీతో ఏమవుతుందంటే యువర్ హార్ట్ హ్యాస్ టు వర్క్ హార్డర్ రైట్. బికాస్ వచ్చేసి యువర్ హార్ట్ హ్యాస్ టు పంప్ మోర్ బ్లడ్ సప్లై, చాలా బాడీకి చేయాల్సి వస్తుంది. దానివల్ల హార్ట్ హ్యాస్ టు వర్క్ మోర్. అండ్ ఆల్సో మీ చెస్ట్ ఎక్స్పాన్షన్ కూడా తగ్గిపోతుంది బికాస్ ఆఫ్ ద ఫ్యాట్ విచ్ యూ హ్యావ్. సో లంగ్స్ Breathing కూడా కూడా మనకి difficult. బ్రీదింగ్ Yeah. డిఫికల్టీ, అందుకనే లావుగా ఉన్న వాళ్ళు ఆయాసపడతారు. యా, బ్రెత్లెస్నెస్, ఆయాసపడడం కానీ స్టెప్స్ ఎక్కేటప్పుడు మీకు ఇబ్బంది కానివ్వండి, అది చాలా అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఫ్యాట్ నీడ్స్ ఆక్సిజన్ టు సర్వైవ్. సో యూ విల్ హ్యావ్ టు బ్రీత్ హార్డర్. అమ్మో ఎన్ని పాయింట్లు చెప్పారు. ఈ కొత్త పాయింట్లు మాకు తెలియదండి. అందుకే చాలా మందికి బాగానే ఉంటారు హెల్దీగా, మెట్లెక్కితే ఆయాసం వస్తుంది. ఐ థింక్ దానికి ప్రధానమైన కారణం బాడీలో ఫ్యాట్ ఎక్కువ ఉండి హార్ట్ ఎక్కువ వర్క్ చేయాల్సి వస్తుంది. Yeah. కాబట్టి వాళ్ళకి అలవాటు లేక ఒక్కసారిగా 1-2 ఫ్లైట్స్ ఎక్కగానే ఇలా అయిపోతారు, అలసిపోతారు. సో ఇప్పుడు మరి నేను జాయిన్ అవుతున్నాను, నాకు బేసిక్గా ఏంటంటే ఎక్కువసేపు కూర్చుని లేస్తే లో బ్యాక్ పెయిన్ వస్తుంది. అలాగే స్క్వాట్స్ నేను చేస్తూ ఉంటాను, ఎక్సర్సైజ్ వర్కౌట్ చేస్తాను కాబట్టి నాకు అప్పుడప్పుడు నీస్ మీద ప్రెషర్ పడుతుంది, ఓవర్ షూట్ అవుతున్నట్టు అనిపిస్తుంది. ఓకే. సో దానికి కారణం ఏం చేయాలి నేను? సో మీకు వచ్చేసి ప్రాపర్గా చెక్ చేయాలి. ఐ నీడ్ టు డూ ద ప్రాపర్ అసెస్మెంట్ ఇన్ డిఫరెంట్ పొజిషన్. ఐ నీడ్ టు చెక్ యువర్ స్క్వాట్ ఆల్సో, మీరు స్క్వాట్ ఎలా చేస్తున్నారు అనేసి. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ మసిల్ ఇన్స్టెబిలిటీ, ఏదైనా మసిల్ వీక్ ఉన్న యాంటగనిస్ట్ ఆర్ అగోనిస్ట్ మజిల్స్ ఏమైనా ఉన్నా దట్ సపోర్ట్స్ ద స్క్వాట్. ఈవెన్ దెర్ ఇస్ అ గ్లూట్ వీక్నెస్ ఉన్నా, లోవర్ బ్యాక్ మజిల్స్ వీక్ ఉన్నా మనకి చాలా ఇలా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. అది సో బేసికలీ అయితే మీరు నా వర్కౌట్ ప్లాన్ అంతా కూడా నా పెయిన్స్ తగ్గిస్తూ నాకు నిర్మాణాత్మకంగా అంటే Yes. బిల్డింగ్ కరెక్ట్ గా Yes. ఉండే విధంగా మీరు డిజైన్ చేస్తారు. Yes. అయితే నేను చేయగలుగుతానా డాక్టర్ కోమలి? Yeah, yeah, 100%. Yeah, ఐ రియలీ definitely. హోప్, బికాజ్ నేను ఇది ఛాలెంజ్ గా మాత్రమే కాదు, ఐ జస్ట్ రియలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్. అంత తగ్గుతోందని చెప్తున్నారు కదా ఫౌండర్స్, సో ఐ వాంట్ టు రియలీ సీ నిజంగా అంత తగ్గిస్తుందా, అసలు ఈ ప్రాసెస్ ఏంటి, ప్రోటోకాల్ ఏంటి, హౌ డస్ ఇట్ వర్క్ ఇన్సైడ్ మీ, ఐ వాంట్ ఫైండ్ అవుట్. వెయిట్ లాస్ ఒకటే కాదు, నాకు ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న మెటబాలిక్ కండిషన్ ఆర్ వాట్ ఎవర్ అని. సో అదర్ దెన్ దట్ ఇంకేమైనా క్వశ్చన్స్ నాకు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ కన్సర్న్స్, హెల్త్ కన్సర్న్స్ ఏమీ లేవు కాబట్టి am I fit to go? Yeah. And one more thing I wanted to try through your channel. So when someone is trying to lose their weight, obesity, ఏదైతే weight ఉందో తగ్గించడానికి ట్రై చేస్తున్నారు, they need to move అవ్వాల్సిందే. They need to take care of the nutrition along with this. I'm not talking about only exercise is the option. Along with the exercise you need to concentrate మీరేం తింటున్నారు దాంతో పాటు, అండ్ హౌ యూ మూవింగ్ ఆల్సో. అండ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా, కానీ ఇఫ్ యు ఆర్ లైక్ డూయింగ్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేసేసి యు ఆర్ ఎక్స్పెక్టింగ్ టుమారో టు లూజ్ వెయిట్ అండ్ ఇన్ ఫ్యూ డేస్, అలాంటిది ఏముండదు. యూ నీడ్ టు బి కన్సిస్టెంట్. Consistency is a really important thing. Even in our physiotherapy aspect, even I tell all my patients, చెప్తాను అందరికి, మీరు అనుకుంటారు వీల్ జస్ట్ క్లిక్ చిటికేస్తే పెయిన్ తగ్గిపోవాలి అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద కేస్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్క్ ఆన్ ఇట్, చేయాలనుకుంటున్నారు, మీ మూమెంట్ కరెక్ట్ చేసుకోవాలన్నా, మీరు మీ పెయిన్ తగ్గించుకోవాలన్నా, యూ హ్యావ్ టు బి కన్సిస్టెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ ఆల్సో. ఇప్పుడు మన రాహుల్ గారు ఇందులో మానిటర్ చేసి చేస్తారు, ఎక్సర్సైజ్ చేయిస్తారు. అది కాకుండా నేను సాయంత్రం జిమ్కి వెళ్తాను, కొన్ని వెయిట్ ట్రైనింగ్ చేస్తాను, చేయనిస్తారా మీరు? Yeah, that is okay. From your point of view, if you're doing it from your side also, that is encouraged. దాంతో పాటు అలాంగ్ విత్ దట్, Yeah, బికాజ్ you ఇది can హై do it. ఇంటెన్సిటీ ఏరోబిక్, కొంచెం But you need to కార్డియోవాస్క్యులర్. be very careful what you're doing also. Intensity ఎలా చేస్తున్నారు, how long week లో ఎన్ని డేస్ మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తున్నారు. మీరు ఎక్కువ స్ట్రెంత్ ట్రైనింగ్ కాకుండా యూ నీడ్ టు కేటగరైజ్ ఆల్సో. కార్డియోతో పాటు స్ట్రెంత్ ట్రైనింగ్, ఫ్రీ బాడీ ఎక్సర్సైజ్, అవన్నీ మనము కొంచెం మేనేజ్ చేసుకుంటా ప్రాపర్గా అన్నిటికీ ఏమంటారు, ఇఫ్ యూ వర్క్ ఆన్ సో దానికి ఒక పద్ధతి తీరు తెన్ను ఉంటుంది. అంటే చాలా మంది ఇంపల్సివ్ గా ఇవాళ వెళ్ళిపోతాయి ఈ వారం అంతా అని చెప్పి వెళ్ళి ఎడాపెడ చేసేస్తారు, వర్కౌట్ నొప్పులు చేసుకుని వస్తారు మళ్ళీ. అది కాదు, దిల్ గెట్ ద డామ్స్, దట్స్ ఇట్. అదే కాబట్టి అదే పెయిన్ కిల్లర్ వేసుకుని పడుకోవాల్సి వస్తుంది. ఇగో మసిల్ మూవ్ చేయలేరు, అసలుకి ఏం చేయలేరు ఆ టైంకి. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీకు ఎలా అనిపిస్తుంది బిఎంఎస్ ఫిట్ 28 డే ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో మీ ట్రాన్స్ఫర్మేషన్స్ చూసాక? ఇట్స్ అ గ్రేట్ ప్రోగ్రామ్. యాక్చువల్లీ ఇట్స్ నాట్ జస్ట్ ఫ్రమ్ ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా
మల్టిపుల్ ఫెసిట్స్ ఉన్నాయి ఇన్ ద ప్రోగ్రామ్. సో ఐఎమ్ హ్యాపీ దట్ పీపుల్ ఆర్ నాట్ జస్ట్ బీయింగ్ టేకెన్ కేర్ త్రూ న్యూట్రిషన్తో పాటు కాకుండా there's a fitness program, there's a back end people who are managing, there's a physiotherapy department. So every and chef also. So everything prati aspect nunchi చేస్తున్నట్టు కాబట్టి సో ఇట్స్ 100% ఫుల్ ప్లాన్ అనుకోండి అని. మీరు చూసారు కదా చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ ఇప్పటి వరకు. సో ఆబ్వియస్లీ అంటే ఇట్ మస్ట్ బి వెరీ ఫుల్ఫిల్లింగ్ మీకు కూడా అది. సో క్వాలిటీ ఆఫ్ లైఫ్ గురించి మనం మాట్లాడితే ఆబ్వియస్లీ మజిల్స్ బోన్స్ హ్యాపీగా ఉన్నప్పుడు ఉండే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంతకంటే పెద్ద డిస్క్రిప్షన్ లేదు. సో ఆ క్వాలిటీ పెంచుకోవడానికి మా ఒక్క అడ్వైస్ బిఎంఎస్ ఫిట్ క్లబ్ తరఫున జనరలీ ఫర్ ఆల్ ద వ్యూవర్స్ వాచింగ్. సో మీరు ఏదైతే చేసినా ఇదంటే యూ నీడ్ టు బీ కన్సిస్టెంట్ అండ్ చిన్నగా స్టార్ట్ చేయండి. వీఆర్ నాట్ టెలింగ్ యూ టు స్టార్ట్ ఇంటెన్స్ ఎక్సర్సైజ్ చేయాలి, చాలా ఇది చేసుకుంటే చేయాలి. యూ స్టార్ట్ స్మాల్, యూ స్టే కన్సిస్టెంట్గా ఉంటే you'll definitely have results. Thank you so much, Dr. Komali Suryavanshi. Dr. Suryavanshi Komali. Komal. Dr. Komal. Dr. Suryavanshi Komal. Yes. ఇంత పెద్ద మంచి పేరు పెట్టారు మీ అమ్మ వాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అక్షయ్ కుమార్ గుర్తున్నాడు కదా. సో ఇక్కడ మనకి మన ఓన్ అక్షయ్ కుమారి వచ్చారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ ఎ లవ్లీ కాన్వర్సేషన్. Really nice talking to you. Yeah, thank you.